డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. వైసీపీ కార్యకర్తలు గత కొద్ది నెలలుగా చేస్తున్న రప్ప హల్చల్కి ఈ రోజున టీడీపీ కార్యకర్తలు చెప్పు దెబ్బ కొట్టినట్టుగా అయింది. ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులన్నీ చూస్తుంటే లోపలెక్కడో దాచుకున్న ఆగ్రహావేశాలు మొత్తం పెళ్ళుబుకి ఇంటికి నిప్పు పెట్టేదాకా వెళ్ళిపోయింది. దీని అంతటికి కారణం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ నాయకులు తీసుకుంటున్న విధానం, వాళ్ళు చూపిస్తున్న ఈ బోర్డులు, ఎదురెవరు వచ్చినా తొక్కుకుంటా వెళ్ళిపోతామనే నినాదాలు, వీటన్నిటి మూలాన ఇప్పుడు ఈ ఉపద్రవం వచ్చి పడింది. అంబటి రాంబాబు ఇష్యూ కావచ్చు, జోగి రమేష్ ఇష్యూ కావచ్చు, దీనికి కేవలం బాధ్యులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే. అసలు ఈ రప్ప ఏంటి, ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు ఈ చెప్పు దెబ్బలు ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దలు ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్టయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల ద్వారా నా వీడియోలు మీ దాకా త్వరగా చేరతాయి. ఇక అసలు విషయానికి వస్తే, గత 6 నెలలుగా మనం చూస్తూనే ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు పట్టినా ఈ రప్ప బోర్డులు చూపించటమే. ఎదురు ఏటపోత్ తలకాయలు నరికినట్టు నరుకుతామని చెప్పి మొన్న జగన్మోహన్ రెడ్డి బర్త్డే నాడైతే ఇక రెచ్చిపోయి ఒక ఏటపోతు నిజంగానే తీసుకొచ్చి జగన్ ఫ్లెక్సీ ముందు దాన్ని ఒక్క వేటును నరికి అది గిలగిలా కొట్టుకుంటుంటే కాళ్ళు పట్టుకొని ఎత్తి రక్తం ఫ్లెక్సీ మీద చిమ్మి అరాచకం సృష్టించారు. అసలు ప్రజల్లో భయాందోళనలు నెలకొల్పాలి అనే విధంగా వాళ్ళు ప్రవర్తించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి సింపుల్గా సైలెంట్గా ఆయన ఇంట్లో ఆయన కూర్చొని ఎదురుగా 4 కెమెరాలు పెట్టుకుని ప్రెస్ మీట్లో రప్ప అంటున్నారు. మంచిదేగా అని కూడా అన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ట్విట్టర్లో గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడు. అంబటి రాంబాబు ఇంటికి నిప్పు పెడతారా, జోగి రమేష్ ఇంటి మీదకి దాడి చేస్తారా, ఇదిగో మీరు పెట్టిన సెగ మీ ప్రభుత్వాన్ని దహించి వేస్తుంది అని పిల్లి శాపనార్థాలు పెడతా ఉన్నాడు. గతంలో మరి వీటన్నిటిని ఆపుకొని ఉంటేనో, గతంలో టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయటం, గన్నవరం టీడీపీ ఆఫీస్ని అయితే తగలబెట్టడమే జరిగింది. ఇవన్నీ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆపుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ప్రజల్లో కానీ లేకపోతే వైసీపీ నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఉత్సాహం నింపాలి, జగన్ అంటే ఇదిగో ఇది అని చూపించుకోవాలి అని అనుకుంటే దానికి బోల్డ్ అన్ని మార్గాలు ఉన్నాయి. అసలు ఇదే మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే, నేను 29లో రాగానే మొత్తాన్ని అందరినీ ఒక్క ఉదుటను నరుకుతానన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రేపు మేము అధికారంలోకి కంపల్సరీగా వస్తాం, రాగానే అందరి మీద కేసులు పెడతామంటే, రేపు అధికారంలోకి వచ్చేదాకా కాదు, ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు ఎన్నికలకి ముందుగా ఇంకా ఉన్నాయి. ఆ 3 సంవత్సరాలు గట్టెక్కేది ఇలాగా తయారైంది పరిస్థితి. అంబటి రాంబాబు మాట్లాడిన మాటలకు కావచ్చు, నిన్న జోగి రమేష్ లోకేష్ మీద చేసిన దిక్కుమాలిన వ్యాఖ్యలకు కావచ్చు, టీడీపీ కార్యకర్త రగిలిపోయాడు. అధిష్టానం ఆపినా కూడా ఆగే పరిస్థితి లేకుండా పోయింది. వాళ్ళు మరి అంబటి రాంబాబు ఇంటి మీదకి దూసుకొని వెళ్ళిపోయారు, జోగి రమేష్ ఇంటికైతే నిప్పే పెట్టారు. అంబటి రాంబాబు ఆఫీసును తగలబెట్టింది మాత్రం అది ఒక వైసీపీ కుట్రగానే ఈ రోజుకి పరిగణించబడుతోంది. ఇంకా పోలీసులు ఆ విషయంలో తేల్చాల్సి ఉంది. కాకపోతే జోగి రమేష్ ఇంటి మీదకి మాత్రం దూసుకొని వెళ్ళిపోయి పెట్రోలు ఒక సీసాలో నింపి పైన నిప్పు పెట్టి మరి ఇస్త్రీ కొడితే పైన ఆ వరండా మొత్తం కాలిపోయినంత పని అయిపోయింది. ఇదంతా జరుగుతున్నప్పుడు జోగి రమేష్ కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరు లేరు. వాళ్ళకు కూడా తెలిసి ఏం జరిగిద్ది, ఎవరినైనా సరే పిల్లినైనా సరే ఒక గదిలో పెట్టి దాన్ని మనం చితగొడతా ఉంటే అది కూడా తిరగబడి మొహం మీద గీకుతుంది, ఏదో ఒక వైపు నుంచి తప్పించుకొని పారిపోయే పరిస్థితులు తీసుకొస్తుంది. పిల్లి అయినా కూడా పులి అయి తీరుతుంది. ఇట్లాగని వెనకటికి ఒక సామెత చెబుతుండేవారు, ఒక వ్యక్తి అరుగు మీద కూర్చొని ఎప్పుడు అందరినీ కంటి బిగువున భయపెడతా ఉండేవాడట. ఎలాగా, నేను లేస్తే మనిషిని కాదురా రే అని అందరినీ భయపెడతా ఉంటే అది విన్నవాళ్ళు కానీ చూసిన వాళ్ళు కానీ ఏం పోనీలే అని ఊరుకున్న వాళ్ళు కానీ ఇట్లా ఉంటే కొంతకాలానికి అదేమైంది, అందరూ వాడు లేస్తే మనిషి కాదంటరా అని భయపడటం మొదలుపెట్టారు. ఏదో ఒక ధైర్యం ఉన్న వ్యక్తి వచ్చి లేరా చూద్దాం ఎప్పటికి ఏం చేస్తావో నేను చూస్తాను అంటే ఎంతకీ లేవట్లా. సంకల్లో చేతులు పెట్టి పైకి లేపు చూస్తే ఏముంది, కింద పోలియో కాళ్ళు వేలాడుతూ ఉన్నాయి. ఇదేంట్రా నువ్వు సగమే ఉన్నావు కదా అని అంటే, అదేరా నేను చెప్పేది, నేను లేస్తే మనిషిని కాదు సగం మనిషినే అని చెప్పుకునేలాగా అయింది.
రాండి చూసుకుందాం ఏదైనా సరే అని తొడలు కొట్టే వాళ్ళందరూ ఈ రోజున అంబటి రాంబాబుని ఎందుకు కాపాడలేకపోయారు? టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటి మీదకి దాడికి వెళ్తుంటే గుంటూరులో వైసీపీ కార్యకర్తలు లేరా? పొయ్యి అడ్డంబడి ఆపకపోయారు? విపరీతంగా గొడవ చేయకపోయారు? జోగి రమేష్ ఇంటి ముందు కాపలా కాయలేకపోయారు? ఈరోజు అంబటి రాంబాబు భార్య కూడా హైకోర్టు దాకా వెళ్ళి పోలీసు రక్షణ కావాలి మాకంటే 15 మంది పోలీసులతోటి అక్కడ పికెట్ పెట్టారు. ఏం చేస్తున్నాడు వైసీపీ కార్యకర్త? రప్ప రప్ప నరుకుతానన్నాడు కదా, నరకనే వచ్చి అడ్డంగా గోడలాగా నుంచోడే. అంటే అది ఎవరికి కుదరదు. అది చెప్పుకోవటానికి మాత్రమే చాలా బాగుంటుంది. రేపు అధికారం ఉన్నప్పుడు, అధికారం ఉంటే ఏముంది, ఏటా పండితే ఎర్రి మొహందైనా కాపురం చేస్తుందని చెప్పినట్టు ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అలాగనే ఉంది. అధికారం లేనప్పుడు దమ్ముండి నిలబడ్డాడు కదా మొనగాడు. ఈ అధికారం లేదు, మేము ఇప్పుడు ఏం చేయలేము, రేపు అధికారం వస్తే అనంటే అధికారం సంపాదించటానికైనా మీరు ఉండాలి కదా. ఈ రోజున టీడీపీ కార్యకర్త తిరగబట్టం మొదలుపెట్టాడు. అది కూడా ఊరికే ఉత్తి పాపానికి ఏమి వాళ్ళు చేయలా. వైసీపీ నాయకులు చేసినట్టు, వైసీపీ కార్యకర్తలు చేసినట్టు దాష్టికం చేయలా వాళ్ళు. చంద్రబాబుని అంబటి రాంబాబు నోటికొచ్చిన అడ్డమైన మాటలు మాట్లాడాడు. అది చాలా అనుచితమైన వ్యాఖ్య. ఆ వ్యాఖ్యకు కోపం వచ్చిన టీడీపీ కార్యకర్త తిరగబడితే ఇలా ఉంటుంది. వాళ్ళని చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఆపలేని పరిస్థితులు ఈ రోజున. ఆగమన్నా కూడా వాళ్ళు ఆగేటట్టుగా లేరు. ఎందుకంటే టీడీపీ అనేది ఒక క్రమశిక్ష కలిగిన పార్టీయే. వైసీపీ లాగా ఏమి ఉండదు. చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పాడంటే అందరూ ఆగిపోతారు. కానీ ఈ రోజున ఆపుకోలేని పరిస్థితి చంద్రబాబు నాయుడుకి కూడా తీసుకొచ్చి పెట్టారు. చంద్రబాబు వస్తాడా, ఆడమ్మ మొగుడు వస్తాడా అంటే ఊరుకుంటారు కార్యకర్తలు, చంద్రబాబు ఆపినా కూడా. లేకపోతే పిచ్చు కుక్కను కొట్టినట్టు కొట్టిస్తాను లోకేష్ని అని అంటే జోగి రమేష్ ఇళ్ళని తగలబెట్టకుండా ఆగుతారా? గతంలో మనం చేయాల్సినవన్నీ చేసి అదే ఈ కార్యకర్తల మొత్తాన్ని మనం బాగానే భయపెట్టాం. తిరిగి అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళని ఏం చెయ్యట్లేదేమని ఓ పక్కన కార్యకర్త రగిలిపోతున్నా, 18 నెలలు దాటుతున్నా రెడ్ బుక్లో ఇంకా 2వ పేజీ తిరగలేదు, 3వ పేజీ తిరగలేదని చెప్పుకునే దగ్గరే ఉంది పరిస్థితి. ఈ రోజు లాస్ట్ పేజీకి వచ్చేటట్టుగా మరి వీళ్ళే తయారు చేసి పెట్టుకున్నారు. ఈ రోజున ఉషశ్రీ మొన్న పెనుగొండ మండలం ఏదో కోనపురం అనేదో ఊరికి వెళ్తే అక్కడ ఆవిడ ఫ్లెక్సీ ముందు వైసీపీ కార్యకర్త సురేష్ అనే ఒక వ్యక్తి ఉషక్క చెప్పింది ఎదురెవరు అడ్డం వచ్చిన రప్ప నరకమందని ఒక వీడియో తీసి పోస్టులో పెట్టాడు. ఆ పోస్టులన్నీ చూసిన తర్వాత వీళ్ళు ఆగుతారా? వైసీపీ చెప్తున్న ఈ రప్పకి ఈ రోజున చెప్పు దెబ్బలు పడుతున్నాయి అంటే దానికి కారణం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి. చేయలేని పనులన్నిటినీ చేస్తాం రేపు మేము వస్తే అని చెప్పుకోవటానికి, కార్యకర్తల్లో బలం నింపుకోవాలంటే ఇంకా వేరే మార్గాలు చాలా ఉన్నాయి. వాటిని అన్వేషించాలి. కానీ ఇలాగ మేము వస్తే నరుకుతామని చెబుతుంటే జనం కూడా భయపడటం మొదలుపెట్టారు. ఇక మీరు ఎక్కడి నుంచి వస్తారు? ఇదే ఈరోజు కుండబద్దలు.